హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ మోహన్ భయ్య. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మన ఛానల్లో ఎన్సీఆర్టీ సిరీస్ అనేది చేస్తున్నా కదా. సో ఈ వీడియోలో క్లాస్ 11th ఎన్సీఆర్టీకి సంబంధించి పాలిటీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అట్ వర్క్, క్లాస్ 11 పాలిటీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అట్ వర్క్లో చాప్టర్ 3 ఎలక్షన్ అండ్ రిప్రజెంటేషన్ గురించి చూడబోతున్నాం. సో ఇది మరిన్ని వీడియోస్ చాప్టర్ 1 చాప్టర్ 2 కూడా ప్లేలిస్ట్లో ఉంటుంది. సో మన ఛానల్లో ప్లేలిస్ట్ సెక్షన్కి వెళ్తే మీకు అవైలబుల్గా ఉంటుంది. సో మరిన్ని వీడియోస్ కోసం, మరిన్ని సబ్జెక్ట్స్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. మిగతా ఆస్పిరెంట్స్కి కానీ యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ ఆస్పిరెంట్స్కి తెలుగులో ఎన్సీఆర్టీ చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి యూస్ఫుల్ అయ్యేటట్టుగా ఆస్పిరెంట్స్ కమ్యూనిటీకి కూడా షేర్ చేయండి. సో వీడియోలోకి వెళ్తే చాప్టర్ 3 గురించి డిస్కస్ చేసుకుంటాం ఈ వీడియోలో. సో ఎలక్షన్ రిప్రజెంటేషన్. సో ఎలక్షన్స్ మనము రిప్రజెంటేటివ్స్ని ఎలా ఎన్నుకుంటాము, అలాగే ఎన్నుకోవడానికి ఎమ్మెల్యే కానీ స్టేట్ లెవెల్లో అయితే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఎన్నుకుంటాము. అలాగే పార్లమెంట్కి అయితే ఎంపీస్ని ఎన్నుకుంటాం. సో వాళ్ళు రిప్రజెంటేటివ్స్ అంటాం మనం, మన కాన్స్టిట్యుయెన్సీ రిప్రజెంటేటివ్స్ వాళ్ళు. సో వాళ్ళని ఎన్నుకోవడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. సో ఆ ప్రాసెసే ఎలక్షన్. సో ఎలక్షన్ని కండక్ట్ చేయడానికి ఒక ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉంటుంది. సో ఏ విధంగా జరుగుతుంది అనేది మొత్తం కూడా మనం ఈ చాప్టర్లో డీటెయిల్గా చూద్దాము. సో ఇంట్రడక్షన్లో మనము చెస్, హ్యావ్ యు ఎవర్ ప్లేడ్ చెస్, వాట్ వుడ్ హ్యాపెన్ ఇఫ్ ద బ్లాక్ నైట్ సడన్లీ స్టార్ట్ మూవింగ్ స్ట్రైట్ రాదర్ దాన్ 2.5 a square, ఆర్ వాట్ వుడ్ హ్యాపెన్ ఇఫ్ ఇన్ ఏ గేమ్ ఆఫ్ క్రికెట్ దెర్ వర్ నో ఎంపైర్స్. సో చెస్ గేమ్ ఆడుతున్నప్పుడు ముందున్న బ్లాక్ నైట్ సడన్గా స్ట్రైట్ కాకున్నట్లా 2.5 squares మూవ్ అయినా కానీ, లేదంటే క్రికెట్లో అయితే ఎంపైర్స్ లేకున్నట్టు గేమ్ ఆడినా కానీ ఎలా ఉంటుంది. అలాగే ఏ స్పోర్ట్లోనైనా మనకి సర్టెన్ రూల్స్ అనేవి ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సి వస్తుంది. సో చేంజ్ ద రూల్స్ అండ్ అవుట్కమ్ ఆఫ్ ద గేమ్ వుడ్ బి వెరీ డిఫరెంట్. సో రూల్స్ చేంజ్ చేస్తే గేమ్ అవుట్కమ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అలాగే ఒక గేమ్ సిమిలర్లీ ఏ గేమ్ నీడ్స్ అన్ ఇంపార్షియల్ ఎంపైర్ హూస్ డెసిషన్ ఈస్ యాక్సెప్టెడ్ బై ఆల్ ద ప్లేయర్స్. సో ఒక గేమ్ ఆడుతున్నప్పుడు 2 sides ఉంటాయి, టూ టీమ్స్. క్రికెట్ ఆడితే ఎగ్జాంపుల్కి క్రికెట్లో 2 teams ఉంటాయి. టూ టీమ్స్ కూడా ఏ టీమ్ వాళ్ళు గెలవాలని ట్రై చేస్తుంటారు. సో వాళ్ళ డెసిషన్ వాళ్ళ సైడ్ ఉంటుంది, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. సో అలా కాకుండా ఒక ఇంపార్షియల్ ఎంపైర్, ఒక థర్డ్ పార్టీ ఎంపైర్ అంటే 2 టీమ్స్కి సంబంధం లేని ఒక థర్డ్ పార్టీ ఇంపార్షియల్ ఎంపైర్ అనేది అవసరం అవుతుంది డెసిషన్స్ తీసుకోవడానికి. సో అన్ని ప్లేయర్స్ యాక్సెప్ట్ చేసి ఆ డెసిషన్ తీసుకోవడానికి ఒక థర్డ్ ప్లేయర్ అయినా ఒక ఇంపార్షియల్ ఎంపైర్ అనేది ఉంటుంది థర్డ్ పార్టీకి సంబంధించి. సో ద రూల్స్ అండ్ ఎంపైర్ హ్యావ్ టు బి అగ్రీడ్ అపాన్ ద బిఫోర్ వి బిగిన్ టు ప్లే ఏ గేమ్. వాట్ ఈస్ ద ట్రూ ఆఫ్ ఎ గేమ్ ఈజ్ ఆల్సో ట్రూ ఆఫ్ ఎలక్షన్స్. సో గేమ్కి ఎలా జరుగుతుందో రూల్స్, అలాగే ఎంపైర్ అనేది అగ్రీ అవ్వాల్సి ఉంటుంది గేమ్ అవ్వడానికి. అలాగే మనకి ఎలక్షన్స్లో కూడా ఆ గేమ్ ఎలా ఉంటాయో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యి ఇక్కడ కూడా ఎలక్షన్స్ ప్రాసెస్లో కూడా అలాగే ఉంటాయి. సో ఎలక్షన్ ప్రాసెస్ కూడా డిఫరెంట్ రూల్స్, సిస్టమ్స్ ఆఫ్ కండక్టింగ్ ఎలక్షన్స్ కూడా ఉంటాయి. దాంట్లో మనకి ఎలక్షన్ డిపెండ్స్ ఆన్ ద రూల్స్ వీ హ్యావ్ అడాప్టెడ్, వీ నీడ్ సమ్ మెషినరీ టు కండక్ట్ ద ఎలక్షన్స్ ఇన్ ఇంపార్షియల్ మేనర్. సో ఒక గేమ్లో ఒక ఎంపైర్ ఎలా ఉంటారో అలాగే ఒక ఇంపార్షియల్ మేనర్లో ఒక ఇన్స్టిట్యూషన్ అనేది ఉంటుంది మనకి. సో అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలక్షన్స్ కండక్ట్ చేస్తుంది ఇంపార్షియల్ మేనర్లోను, ఫాలో అయ్యి రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యి. అలాగే డెసిషన్స్ కూడా అలాగే గవర్నమెంట్కి అంటే సో గవర్నమెంట్కి కానీ అపోజిషన్కి కానీ సంబంధం లేకున్నట్లే డెసిషన్స్ అనేది ఓన్గా తీసుకుంటుంది, ఇంపార్షియల్ డెసిషన్స్ అనేది తీసుకుంటుంది ఈసీఐ, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. అందుకే బేసిక్గా డెసిషన్స్ అన్నీ కూడా ఎలక్షన్స్కి సంబంధించి కూడా మన కాన్స్టిట్యూషన్లో రాసున్నాయి అన్నీ కూడా. ఈ చాప్టర్లో మనము ఎలక్షన్స్కి సంబంధించి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏమున్నాయి, అలాగే రిప్రజెంటేషన్కి సంబంధించి కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసిన వాటి గురించి డిస్కస్ చేస్తాము. అలాగే మెథడ్ ఆఫ్ ఎలక్షన్స్కి ఒక ఇంపార్టెన్స్ ఏంటి, అలాగే మన కాన్స్టిట్యూషన్ ఇంప్లికేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ రిగార్డింగ్ ఇంపార్షియల్ మెషినరీ ఫర్ కండక్టింగ్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి ఇంపార్షియల్గా మెషినరీ అనేది ఏ విధంగా పొందుపరిచారు మన కాన్స్టిట్యూషన్లో అనేది, అలాగే ఎలక్షన్స్ యొక్క మెథడ్ ఏ విధంగా జరుగుతుంది, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసుకున్న మెథడ్, అలాగే ఎలక్షన్స్కి సంబంధించి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ అన్నీ కూడా చూస్తాం ఈ చాప్టర్లో. అలాగే సమ్ సజెషన్స్ కూడా కాన్స్టిట్యూషన్
ప్రొవిజన్స్ అమెండ్ చేయడానికి కూడా సజెషన్స్ ఉంటాయి. అలాగే ఈ చాప్టర్ మొత్తం చదివిన తర్వాత మనకి డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ ఎలక్షన్ గురించి తెలుస్తుంది. అలాగే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది సిస్టమ్ ఆఫ్ ఎలక్షన్ అడాప్టెడ్ ఇన్ అవర్ కంట్రీ. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ద్వారా మనం అడాప్ట్ చేసుకున్న ఎలక్షన్ సిస్టమ్ ఏదనేది తెలుస్తుంది. అలాగే ఇంపార్టెన్స్ ఆఫ్ ద ప్రొవిజన్స్ ఫర్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అన్నీ కూడా ఫ్రీ అండ్ ఫెయిర్గా జరగడానికి ప్రొవిజన్స్ ఏమున్నాయి, వాటి ఇంపార్టెన్స్ అనేది తెలుస్తుంది. అలాగే ఎలక్టరల్ రిఫార్మ్స్ గురించి కూడా డిబేట్ అనేది ఈ చాప్టర్ మొత్తం చదివితే అర్థమవుతుంది. సో ఎలక్షన్స్ అండ్ డెమోక్రసీ చూస్తే మనకి టూ క్వశ్చన్స్ ద్వారా అడగడం ద్వారా మనము ఈ టాపిక్ స్టార్ట్ చేస్తాము. సో ఆ ఎలక్షన్స్ గురించి, డెమోక్రసీ గురించి. సో కెన్ వీ హ్యావ్ డెమోక్రసీ వితౌట్ హోల్డింగ్ ఎలక్షన్స్? సో ప్రజాస్వామ్యం అనేది ఎలక్షన్స్ లేకున్నట్లా ఉండగలుగుతుందా? అలాగే కెన్ వీ హోల్డ్ ఎలక్షన్స్ వితౌట్ హ్యావింగ్ డెమోక్రసీ? అలాగే ఎలక్షన్స్ అన్నీ కూడా ఒక ప్రజాస్వామ్యం లేకున్నట్టు జరుగుతుంది. అంటే ప్రజాస్వామ్యం ఎలక్షన్స్ లేకున్నట్లా ఉండగలుగుతుందా? అలాగే ఎలక్షన్స్ కూడా ప్రజాస్వామ్య వ్యవస్థ లేకపోతే ఎలక్షన్స్ కండక్ట్ చేయగలమా అనేది 2 క్వశ్చన్స్ అనమాట. సో వీటికి సమాధానము ఎగ్జాంపుల్స్ ద్వారా మనం చూద్దాము. ప్రీవియస్ క్లాసెస్లో చూస్తాము. అలాగే లెట్ us have discussion in the classroom on both these questions by using learn from the ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేసిన దాని గురించి ఆన్సర్స్ అనేది తెలుసుకోవచ్చు. ద ఫస్ట్ క్వశ్చన్ రిమైన్స్ ఆఫ్ ద నెసెసిటీ ఆఫ్ రిప్రజెంటేషన్ ఇన్ లార్జర్ డెమోక్రసీ. సో ఫస్ట్ క్వశ్చన్ మనకి డెమోక్రసీ ఎలక్షన్స్ చేరుకున్నట్లు ఉంటుందంటే చూస్తే మనకి నెసెసిటీ ఆఫ్ రిప్రజెంటేషన్ ఇన్ లార్జర్ డెమోక్రసీ. సో ఆల్ సిటిజన్స్ కెనాట్ టేక్ డైరెక్ట్ పార్ట్ ఇన్ ద ఎవ్రీ డెసిషన్ మేకింగ్. సో ఇండియాలో మనకి ప్రజెంట్ ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నప్పుడు ఇండియాలో మనకి యునైటెడ్ నేషన్స్ సెన్సస్ ద్వారా మనకి తెలుస్తుంది ఏంటంటే వరల్డ్స్ ఫస్ట్ కంట్రీ ఇన్ పాపులేషన్ అని మన ఇండియా ఉంది. సో ఇంత పెద్ద ఇండియాలో ఇంతమంది పాపులేషన్ని డైరెక్ట్గా ఇన్వాల్వ్ చేయడం డిఫికల్ట్ అవుతుందన్నమాట. సో ఆల్ సిటిజన్స్ కెనాట్ టేక్ డైరెక్ట్ పార్ట్ ఇన్ మేకింగ్ ఎవ్రీ డెసిషన్. సో ఎవ్రీ డెసిషన్కి కూడా ఎగ్జాంపుల్కి ప్రజెంట్గా కరెంట్ అఫైర్స్ న్యూస్లో తొందరలోనే మన గవర్నమెంట్ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ప్రవేశపెట్టబోతుంది అని న్యూస్లో ఉంది. సో యూనిఫామ్ సివిల్ కోడ్ పెట్టాలంటే సో ప్రతి సిటిజన్ని దగ్గరికి వెళ్ళి 130 కోట్ల మంది దగ్గర మీకు ఇష్టమేనా లేకపోతే సజెషన్స్ ఇవ్వండి అని అడగలేమన్నమాట. సో అది హైలీ ఇంపాసిబుల్ అంతమంది పీపుల్ దగ్గరికి రీచ్ అవ్వడానికి. సో సో అందుకే మన కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్లో ఏమున్నాయంటే సో ఒక ఏరియాకి సంబంధించిన అంతటిని కాన్స్టిట్యుయెన్సీగా మారుస్తారన్నమాట. ఒక ఏరియాని కాన్స్టిట్యుయెన్సీగా మారిస్తే ఆ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న జనాలు ఆ కాన్స్టిట్యుయెన్సీ యొక్క రిప్రజెంటేటివ్ని ఎన్నుకుంటారు. సో ఆ రిప్రజెంటేటివ్ ద్వారా దెర్ఫోర్ రిప్రజెంటేటివ్స్ ఆర్ ఎలెక్టెడ్ బై ద పీపుల్. సో ఆ రిప్రజెంటేటివ్ ద్వారా వాళ్ళ భావాన్ని వ్యక్తపరుస్తారు. సో ఈ విధంగా ఎలక్షన్స్ అనేది జరుగుతాయి మన ఇండియాలో. So whenever we think of India as a democracy, our mind invariably turns to the last elections. Elections have today become the most visible symbol of democratic process. We often distinguish between direct and indirect democracy. So a direct democracy is one where the citizens directly participate in day-to-day decision making and in the running of the government. The ancient city-states in Greece were considered examples of direct democracy. So మనము డెమోక్రసీ అనేది 2 టైప్స్గా క్లాసిఫై చేయొచ్చు. సో డెమోక్రసీలో డైరెక్ట్ డెమోక్రసీ అంటే సో ఓల్డెన్ టైమ్స్లోను అలాగే మా జనపదాలు ఆ టైమ్స్లో పీపుల్ అంతా కూడా కమ్యూనిటీస్ అంతా కూడా అసెంబ్లీగా ఫామ్ అయ్యి కలెక్టివ్ డెసిషన్ తీసుకొని లీడర్స్ని కానీ ఎన్నుకునేవాళ్ళు డైరెక్ట్ డెమోక్రసీలో. తర్వాత రోమ్ లాంటి కంట్రీస్లో, గ్రీస్ లాంటి కంట్రీస్లో కూడా యాన్షియంట్ సిటీస్ అన్నీ కూడా బిగ్ అసెంబ్లీస్ ఉండేవి. సో అక్కడ పీపుల్ అంతా కలెక్ట్ అయ్యి డెసిషన్స్ అనేది డే టు డే డెసిషన్స్ అన్నీ కూడా తీసుకునేవాళ్ళు. కానీ ఇండైరెక్ట్ డెమోక్రసీలో ఇక్కడ మనము ఒక రిప్రజెంటేటివ్ని ఎన్నుకుంటున్నాం, అంటే జనాల తరపునంతా కూడా. సో ఇక్కడ ఎమ్మెల్యేని ఎన్నుకుంటున్నాం, లేదంటే పార్లమెంట్కి సంబంధించి అయితే సెంట్రల్కి ఒక ఎంపీని ఎన్నుకుంటున్నాం. సో మన తరపున ఒక రిప్రజెంటేటివ్ని ఎన్నుకుంటున్నాం. సో ఈయన మన భావాల్ని వ్యక్తపరుస్తారు మన పార్లమెంట్లో, కానీ మన తరపున ఈయన యాక్ట్ చేస్తారు. సో దాన్ని మనం ఇండైరెక్ట్ డెమోక్రసీ అంటాం. డైరెక్ట్ డెమోక్రసీ అంటే డైరెక్ట్ పీపుల్ ఇన్వాల్వ్మెంట్ డే టు డే డెసిషన్లో మేకింగ్లోను అలాగే గవర్నమెంట్ రన్నింగ్లోను. ఇండైరెక్ట్ డెమోక్రసీ అంటే మనం ఒక రిప్రజెంటేటివ్ని ఎన్నుకుంటాం అన్నమాట, అది ఇండైరెక్ట్ డెమోక్రసీ. సో అందుకే ఈ విధంగా ఇండైరెక్ట్ డెమోక్రసీ అంటే మీనింగ్ సో రూల్ బై ద పీపుల్ యూజువల్లీ మీన్స్ రూల్ బై పీపుల్స్ రిప్రజెంటేటివ్స్.
సో రూల్ బై ద పీపుల్ అంటే ఇండైరెక్ట్ డెమోక్రసీలో రూల్ బై రిప్రజెంటేటివ్స్ అని మీనింగ్ అనమాట. సచ్ అన్ అరేంజ్మెంట్ సిటిజన్స్ చూస్ దేర్ రిప్రజెంటేటివ్స్ who in turn are actively involved in governing and administrating the country. The method followed to choose these representatives is referred to as an election. సో ఇండైరెక్ట్ డెమోక్రసీలో ఒక రిప్రజెంటేటివ్ని ఎన్నుకుంటాము. సో ఆ రిప్రజెంటేటివ్ని ఎన్నుకునే పద్ధతిని మనము మెథడ్ని ఎలక్షన్స్ అని పిలుస్తాం అనమాట. సో ఎలక్షన్స్ అనేవి ఒక లిమిటెడ్ రోల్ అనేది ఉంటుంది సిటిజన్స్కి మేజర్ డెసిషన్స్ తీసుకోవడంలోనూ అలాగే అడ్మినిస్ట్రేషన్ రన్ చేయడంలోనూ. సో దేర్ ఆర్ నాట్ వెరీ యాక్టివ్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ మేకింగ్ ఆఫ్ ద పాలసీస్. సిటిజన్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఓన్లీ indirectly through their elected representatives. In this arrangement where all major decisions are taken by elected representatives, the method by which people elect their representatives becomes very important. సో ఇండైరెక్ట్ డెమోక్రసీలో ఒక సిటిజన్స్ అందరూ కూడా డే టు డే డెసిషన్ తీసుకునేది ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా కష్టం కాబట్టి సో ఈ సిటిజన్స్ అంతా కూడా ఒక రిప్రజెంటేటివ్స్ని ఎన్నుకుంటారు. ఈ అరేంజ్మెంట్లో ఆ డెసిషన్ అంతా కూడా ఆ రిప్రజెంటేటివే తీసుకుంటాడు అనమాట. సో అందుకే ఎలక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. ఎందుకంటే కరెక్ట్ రిప్రజెంటేటివ్ని ఎన్నుకోకపోతే వాళ్ళ తరపున వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేకున్నట్ల వాళ్ళ రిప్రజెంటేటివ్ మిస్రిప్రజెంట్ చేసే ఛాన్సెస్ ఉంది. కాబట్టి ఎలక్షన్స్ ప్రాసెస్ అనేది ఒక ఇంపార్టెంట్ థింగ్ అనమాట. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే సో సెకండ్ క్వశ్చన్ రిమైండ్స్ అస్ ద ఫ్యాక్ట్ దట్ ఆల్ ఎలక్షన్స్ ఆర్ డెమోక్రటిక్. సో ఎలక్షన్స్ అన్నీ కూడా ప్రజాస్వామ్యం ఉంటేనే జరుగుతాయి. సో అలా ఎలక్షన్స్ ఆర్ డెమోక్రటిక్ అనేది చూసాం. సో ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ నాన్ డెమోక్రటిక్ కాన్స్ ఆల్సో హోల్డ్ ఎలక్షన్స్. ఇన్ఫ్యాక్ట్ నాన్ డెమోక్రటిక్ రూలర్స్ ఆర్ keen to present themselves as democratic. ఎగ్జాంపుల్కి నార్త్ కొరియా డెమోక్రటిక్ కంట్రీ కాదు, అయినా కానీ ఎలక్షన్స్ అనేది కండక్ట్ చేస్తుంది. సో అక్కడ ఒక సింగిల్ పార్టీ ఉంటుంది, సింగిల్ పార్టీ కన్ఫర్మ్ ఒక పార్టీ ఉంటుందని, అలాగే రూలర్ కూడా కన్ఫర్మ్ ఉంటుంది. అయినా కానీ వాట్ ఇట్ మేక్స్ టు రిప్రజెంట్ అంటే వాళ్ళ డెమోక్రటిక్గా ప్రజలు ఎన్నుకున్నారని చెప్పడానికి ట్రై చేస్తుంటారు. అలాగే చైనాలో కూడా ఎలక్షన్స్ జరుగుతాయి. చైనాలో కూడా సింగిల్ పార్టీ ఉంటుంది, సింగిల్ పార్టీనే ఉంది, అక్కడ చైనా కమ్యూనిస్ట్ పార్టీనే ఉంది. సో అక్కడ వాళ్ళు ఎన్నుకునేదంతా కూడా సింగిల్ పార్టీనే ఉన్నప్పుడు వేరే పార్టీ వాళ్ళు రూలింగ్లో రానప్పుడు ఇంకా ఎలక్షన్స్ పెట్టడం అనవసరం. సో అయినా కానీ వాళ్ళు ఎలక్షన్స్ పెడతారు. ఎందుకంటే సో దే వాంట్ టు మేక్ వరల్డ్ దే వాంట్ టు షో ద వరల్డ్ దట్ దే ఆర్ ఎలెక్టెడ్ ఇన్ ఏ డెమోక్రటిక్ మేనర్. అంటే డెమోక్రటిక్ మేనర్లో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకున్నారని ఆ రూలర్స్ చెప్పడానికి ట్రై చేస్తారు. సో నాన్ డెమోక్రటిక్ రూలర్స్ కూడా వాళ్ళని డెమోక్రటిక్గా ఎన్నుకున్నారని చూపించడానికి ట్రై చేస్తారు. సో అందుకే ఎలక్షన్స్ అనేది కూడా పెడతారనమాట. ఎలక్షన్స్ హోల్డింగ్ ఎలక్షన్స్ ఇన్ సచ్ వే దట్ ఇట్ డస్ నాట్ థ్రెటన్ దర్ రూల్. సో ఎలక్షన్స్ కూడా సో నాన్ డెమోక్రటిక్ కంట్రీస్లో ఆ రూలర్స్ యొక్క పోస్ట్ పోకున్నట్ల వాళ్ళ కంట్రోల్లోనే జరుగుతాయి. వాట్ డూ యూ థింక్ వుడ్ డిస్టింగ్విష్ డెమోక్రటిక్ ఫ్రమ్ ఏ నాన్ డెమోక్రటిక్ ఎలక్షన్స్? వాట్ కెన్ బి డన్ టు ఎన్ష్యూర్ దట్ ఎలక్షన్స్ ఇన్ ఏ కంట్రీ వుడ్ బి కండక్టెడ్ ఇన్ ఏ డెమోక్రటిక్ వే? సో మీరేమనుకుంటున్నారు? సో డెమోక్రటిక్ ఎలక్షన్స్ అంటే ఏ విధంగా జరగాలి? సో డెమోక్రటిక్ నాన్ డెమోక్రటిక్ ఎలక్షన్స్కి ఏ డిఫరెన్సెస్ ఏంటో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో దిస్ ఈజ్ వేర్ కాన్స్టిట్యూషన్ కమ్స్ ఇన్. సో ఎప్పుడు డెమోక్రటిక్ కాదా డెమోక్రటిక్ వేలో జరగాలంటే ఎలక్షన్స్ అనేది అప్పుడు కాన్స్టిట్యూషన్ అనేది వస్తుందన్నమాట. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఏ డెమోక్రటిక్ కంట్రీ లేస్డ్ ఆన్ సమ్ బేసిక్ రూల్స్ అబౌట్ ఎలక్షన్స్. సో డెమోక్రటిక్ కంట్రీలో కాన్స్టిట్యూషన్ అనేది దాంట్లో ప్రొవిజన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఎలా జరగాలని బేసిక్ రూల్స్ ఉంటాయి. సో ఆ రూల్స్ని ఫాలో అవ్వడం ద్వారా డెమోక్రటిక్ ఎలక్షన్స్ అని చెప్పగలం మనము. సో ద డీటెయిల్స్ ఆర్ యూజువల్లీ లెఫ్ట్ టు బి వర్క్డ్ అవుట్ బై ద లాస్ పాస్డ్ బై లెజిస్లేచర్స్. దీస్ బేసిక్ రూల్స్ ఆర్ యూజువల్లీ అబౌట్ హూ ఈజ్ ఎలిజిబుల్ టు ఓట్. ఎవరు అర్హులు ఓట్ వేయడానికి ఎవరు. సో మనము ఓటు అందరికీ ఇచ్చేస్తే సో 5 years నుంచి చిన్న పిల్లలకు కూడా ఇచ్చేస్తే ఓటు వాళ్ళకి ఎవరికి ఓటు వేయాలో కూడా సో వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఉండదు. అలాగే ఓన్లీ డబ్బులున్న వాళ్ళకి అంటే రిచ్ పీపుల్ లార్జెస్ట్ కమ్యూనిటీ పీపుల్గా ఓటు హక్కిస్తే సో అండర్ ప్రివిలేజ్డ్ మైనారిటీస్ లార్జ్ కమ్యూనిటీ కాకుండా మైనార్ కమ్యూనిటీస్కి వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు. సో కాన్స్టిట్యూషన్లో ఖచ్చితంగా బేసిక్ రూల్స్ అనేది ఉంటుంది. హూ ఈజ్ ఎలిజిబుల్ టు ఓట్ అంటే ఎవరు అర్హులు ఓట్ వేయడానికి. అలాగే హూ ఈజ్ ఎలిజిబుల్ టు కంటెస్ట్ ఎలక్షన్స్లో నిలబడడానికి ఎవరు ఎలిజిబుల్ అని. అలాగే హూ ఈజ్ టు సూపర్వైజ్ ఎలక్షన్స్. సో ఎలక్షన్స్ని కండక్ట్ చేయడానికి సూపర్వైజ్ చేయడానికి ఎవరు ఉండాలి. ఎగ్జాంపుల్కి ఈ ప్రజెంట్ 5 yearsలోంచి ఒక గవర్నమెంట్ ఉంటుంది. సో ఆ గవర్నమెంటే ఎలక్షన్స్ కండక్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఆ గవర్నమెంటే
నెక్స్ట్ 5 years కూడా రూలింగ్లోకి రావాలని ట్రై చేస్తుంది. సో అలా కాకుండా ఒక ఇంపార్షియల్ మేనర్గా ఒక ఇన్స్టిట్యూషన్ అనేది ఉండాలి. సో ఎవరు సూపర్వైజ్ చేయాలి, కండక్ట్ చేయాలి ఎలక్షన్స్ అనేది ఉంటుంది కాన్స్టిట్యూషన్లో బేసిక్ రూల్స్లో. అలాగే ఓటర్స్ చూస్ దే రిప్రజెంటేటివ్, హౌ డు అంటే ఏ విధంగా ఓటర్స్ చూస్ చేసుకుంటారని. అలాగే హౌ ఆర్ ద ఓటర్స్ టు బి కౌంటెడ్, ఓట్స్ టు బి కౌంటెడ్ అండ్ రిప్రజెంటేటివ్స్ ఎలెక్టెడ్. సో ప్రజలు ఓటర్స్ అంతా కూడా ఓట్లు వేసిన దాన్ని ఎలా కౌంట్ చేయాలి అని, అలాగే ఎలా రిప్రజెంటేటివ్స్ని ఎలా ఎన్నుకోవాలనేది కూడా అన్నీ కూడా ఉంటాయన్నమాట కాన్స్టిట్యూషన్లో. సో అన్ని డెమోక్రటిక్ కాన్స్టిట్యూషన్లో లాగే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కూడా వీటన్నిటికీ కూడా సమాధానం దొరుకుతుంది. సో ఫస్ట్ 3 questions are about ensuring that elections are free and fair. Can this be called democratic? So first 3 questions చూస్తే మనకి who is eligible to vote, who is eligible to contest, who is to supervise elections అనేది కూడా మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసింది. సో దాని ద్వారా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అనేది జరగడానికి ఉపయోగపడుతుంది. ద లాస్ట్ 2 questions are about ensuring a fair representation. సో లాస్ట్ 2 questions మనకు చూస్తే, సో హౌ డు ఓటర్స్ షోస్ ద రిప్రజెంటేటివ్స్ అండ్ హౌ ఓట్స్ టు బి కౌంటెడ్ అండ్ రిప్రజెంటేటివ్స్ సెలెక్టెడ్ అని చూస్తే, సో ఈ 2 questions ద్వారా మనకి ఫెయిర్ రిప్రజెంటేషన్ అంటే అందరు పీపుల్ ఎవరైనా కానీ ఎవరు ఓటర్ లిస్ట్లో నుంచి కానీ ఎవరైనా కానీ అర్హులు అవ్వచ్చు అనమాట నిలబడడానికి ఫెయిర్ అండ్ ఫ్రీ ఎలక్షన్స్లో. అలాగే ఎవరైనా కానీ క్యాస్ట్, కలర్, రీజన్, క్రెడిట్తో సంబంధం లేకున్నట్లా సో ఓట్ ఎలిజిబుల్ అట్ అబౌవ్ 18 years తర్వాత అయితే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో వాళ్ళు యూనివర్సల్ డిఫరెన్సెస్ ద్వారా ఓటు హక్కును పొందుతారు. సో ఈ విధంగా 2 questions ఆన్సర్ చేస్తాయి అనమాట. సో వీటన్నిటి గురించి ప్రొవిజన్స్ గురించి మనం ఈ చాప్టర్లో చూస్తాము. సో ఒక యాక్టివిటీ ఉంది, ఇది న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్ ఎలక్షన్స్ గురించి కండక్ట్ చేసేది. దీంట్లో సిస్టమ్ ఆఫ్ రిప్రజెంటేషన్, ఓటర్ ఎలిజిబిలిటీ, రోల్ ఆఫ్ ఎలక్షన్ ఏంటో అది కలెక్ట్ చేయాల్సింది యాక్టివిటీ. సో నెక్స్ట్ ఎలక్షన్ సిస్టమ్ ఇన్ ఇండియా చూస్తే మనకి, సో పైన రిఫర్ టు డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ ఎలక్షన్స్. సో యూ మే హ్యావ్ నోటెడ్ అబౌవ్ ఏ రిఫరెన్స్ టు డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ ఎలక్షన్స్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఎలక్షన్స్ అనేది చూసాం మనము. యూ మే హ్యావ్ వండర్డ్ వాట్ దీస్ వర్ ఆల్ అబౌట్. యూ మే హ్యావ్ సీన్ ఆర్ రీడ్ అబౌట్ డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ ఎలక్షనీరింగ్ అండ్ క్యాంపెయినింగ్ ఇన్ ద ఎలక్షన్స్. But what are different methods of election? There is a system of conducting elections. These are authorities and rules about do's and don'ts. So is that what election system is all about? You may have wondered why constitution needs to written down how the votes are to be counted and representatives selected. సో ఎలక్షన్స్ అనే విధంగా జరగాలని. సో మనకి ఎలక్షన్స్ అనేది కూడా 2 types ఉంటాయి. ఒకటి ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అని, ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమ్ అని. సో ఈ కండక్టింగ్ ఎలక్షన్స్ ఏ విధంగా ఉంటుంది, ఒక సిస్టమ్ అనేది ఉంటుంది. అలాగే అథారిటీస్, రూల్స్ ఉంటాయి, చేయాల్సినవి ఏంటి, చేయకూడనివి ఏంటి అనేది ఎలక్షన్ కండక్టింగ్ రూల్స్ ఉంటాయి. సో వాటన్నిటి గురించి తెలుస్తుంది. అలాగే you may have wondered why the constitution needs to write down how the votes are to be counted and representative elected. సో ఓట్స్ ఏ విధంగా కౌంట్ చేయాలి, రిప్రజెంటేటివ్స్ ఎలా ఎలక్ట్ చేయాలి అనేది కూడా కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసిందంటే మీరు వండర్ అయి ఉంటారు ఎందుకు ఇదంతా మెన్షన్ చేసి ఉంటారు అని. సో పీపుల్ గో అండ్ ఓట్, ద క్యాండిడేట్ హూ గెట్స్ హైయెస్ట్ ఓట్స్ గెట్స్ ఎలెక్టెడ్. దిస్ ఈజ్ వాట్ అబౌట్ ఎలక్షన్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్. వై వీ డూ నీడ్ టు థింక్ అబౌట్ ఇట్. జనరల్గా పీపుల్ వెళ్ళి ఓట్లు వేస్తారు. సో ఎవరు ఎక్కువ ఓట్లు వస్తే వాళ్ళు గెలుస్తారు, ఇది రూల్ అనమాట. కానీ వీటిని కూడా మెన్షన్ చేయాల్సిన అవసరం ఏముంది అనేది మీరు ఆలోచిస్తున్నారు. సో వీ నీడ్ టు ఎందుకంటే ఆలోచించాలి, బికాస్ దిస్ క్వశ్చన్ ఈజ్ నాట్ సింపుల్ యాజ్ ఇట్ అపియర్స్ టు అస్. వీ హ్యావ్ గాట్ టు సో యూజ్ టు అవర్ సిస్టమ్ ఆఫ్ ఎలక్షన్స్ దట్ వీ థింక్ దట్ దేర్ కెనాట్ బి ఎనీ అదర్ వే. ఇన్ డెమోక్రటిక్ ఎలక్షన్ పీపుల్ ఓట్ అండ్ దేర్ ప్రిఫరెన్స్ డిసైడ్స్ హూ విల్ విన్ ద కంటెస్ట్. బట్ there can be very different ways in which people make their choice and very different ways in which their preference can be counted. These different rules of the game can be make difference to who the winner of the game will be. సో కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి, రెగ్యులేషన్స్ అనేవి ఉంటాయి. సో డెమోక్రటిక్ ఎలక్షన్స్లో పీపుల్ ఓట్ వేస్తే వాళ్ళ ప్రిఫరెన్స్ని డిసైడ్ చేస్తాము హూ విల్ విన్ ద కంటెస్ట్ అని. కానీ బట్ డిఫరెంట్ వేస్ ఉంటాయి, అంటే పీపుల్ మేక్ దర్ చాయిసెస్ అండ్ డిఫరెంట్ వేస్ ఇన్ దేర్ ప్రిఫరెన్సెస్ కెన్ బి కౌంటెడ్ అని. సో వాళ్ళ చాయిసెస్ తీసుకున్న విధానంలో డిఫరెన్సెస్ ఉంటుంది. అలాగే వాళ్ళ ప్రిఫరెన్సెస్ని, వాళ్ళ ఓటేసిన ప్రిఫరెన్స్ని కౌంట్ చేసే విధానంలో కూడా డిఫరెంట్ అనేది ఉంటుందన్నమాట. సో డిఫరెంట్ రూల్స్ ఆఫ్ ద గేమ్ కెన్ మేక్ ఎ డిఫరెన్స్ టు హూ ద విన్నర్ ఆఫ్ ద గేమ్ విల్ బి. సో ఇది డిఫరెన్స్ అనేది ఆ గేమ్లో విన్నర్ ఎవరు అనేది కూడా డిసైడ్ చేస్తుంది అనమాట. కొన్ని రూల్స్ ఏమో బిగ్గర్ పార్టీస్ని ఫేవర్ చేస్తాయి, కొన్ని రూల్స్ ఏమో స్మాలర్ ప్లేయర్స్ని ఫేవర్ చేస్తాయి. సమ్ రూల్స్ కెన్ ఫేవర్ ద మెజారిటీ కమ్యూనిటీ అండ్ అదర్స్ కెన్ ప్రొటెక్ట్ ద మైనారిటీస్. కొన్ని రూల్స్ మెజారిటీని ప్రొటెక్ట్ చేస్తాయి, కొన్ని రూల్స్ మైనారిటీస్ని ప్రొటెక్ట్ చేస్తాయి. ఈ విధంగా డిఫరెన్స్ అనేది ఉంటుందన్నమాట. దాంట్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలక్షన్ సిస్టమ్ చూస్తే మనకి ఇక్కడ నవభారత్ టైమ్స్ అనే న్యూస్ పేపర్ క్లిప్పింగ్ వచ్చింది. సో పహలీ బార్ కాంగ్రెస్కు 3/4 బహుమత్
అని న్యూస్ పేపర్ క్లిప్పింగ్. సో ఇక్కడ ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమ్ అనేది ఏంటో దాని గురించి డీటెయిల్గా చూద్దాం మనం. సో ఇట్ టాక్స్ ఆఫ్ వన్ హిస్టారిక్ మూమెంట్ ఇన్ ఇండియాస్ డెమోక్రసీ. సో న్యూస్ పేపర్ క్లిప్పింగ్ అనేది ఇండియాస్ డెమోక్రసీ గురించి హిస్టారిక్ మూమెంట్ గురించి చెప్తుంది. మనకి 1984 ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ విన్ అయిందనమాట. సో 543 లోక్సభ సీట్స్లో 415 అనేది గెలుచుకుంది అనమాట. ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద సీట్స్ కాంగ్రెస్కే వచ్చాయి. సో అట్లాంటి విక్టరీ అనేది లోక్సభలో ఎప్పుడు జరగలేదన్నమాట. సో ఈ ఎలక్షన్స్ ద్వారా ఏం చెప్తుందంటే కాంగ్రెస్ పార్టీ అనేది హైయెస్ట్ ఓట్స్ అనేది వచ్చిందన్నమాట. అయినా కానీ లెస్ దెన్ 50% ఓట్స్ వచ్చాయి, కానీ మోర్ దెన్ 80% సీట్స్ వచ్చాయి. ఇది అన్ఫేర్ కాదని చూస్తే మనకి హౌ కుడ్ అవర్ కాన్స్టిట్యూషన్ మేకర్స్ యాక్ట్ సచ్ అన్ అన్ఫేర్ సిస్టమ్ అని. సో ద కాంగ్రెస్ పార్టీ ఓన్ 4/5 ఆఫ్ ద సీట్స్. డస్ ఇట్ మీన్ దట్ 4 out of 5 ఇండియన్ ఓటర్స్ ఓటెడ్ ఫర్ ద కాంగ్రెస్ పార్టీ? యాక్చువల్లీ నాట్. సో యాక్చువల్గా మనకి 415 సీట్స్ వచ్చాయంటే దాంట్లో 80% ఆఫ్ ద సీట్స్ కాంగ్రెస్కి వచ్చాయి. కానీ మనకి 5 ఇండియన్ ఓటర్స్లో 4 కాంగ్రెస్కే ఓటేసారా అంటే కాదనమాట. సో ఎందుకంటే ఆ సిస్టమ్ చూస్తే మనకి ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమ్ చూస్తే కాంగ్రెస్ పార్టీకి ఏమో 48% ఓట్స్ వచ్చాయి, అంటే ఓటేసిన వాళ్ళు. సో మనకి ఎలక్షన్స్ తర్వాత ఓటింగ్ పర్సంటేజ్ చూస్తే మనకి 60 to 70 వస్తుంది అనుకుంటా. దానికి మించి ఎక్కువ రాదు ఎప్పుడు కూడా ఓటింగ్ పర్సంటేజ్. అంటే 60 to 70% యూనివర్సల్ ఐడెంటిటీ ఫ్రాంచైజ్ ద్వారా ఓటర్ లిస్ట్లో ఉన్న వాళ్ళు సో 60 to 70% మాత్రమే ఓట్లు వేశారు. సో దాంట్లో 48% మాత్రమే కాంగ్రెస్ ఓటేశారు. సో మిగతా వాళ్ళంతా కూడా వేరే పార్టీస్ కాంగ్రెస్ కంటే తక్కువ వచ్చాయి. This means that only 48% of those who voted in the favor of the candidates put by the Congress party. But the party still managed to win more than 80% of the seats in the Lok Sabha. Look at the performance of other parties. BJP got 7.4 votes but less than 1% seats. How did that happen? సో పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ చూస్తే కాంగ్రెస్కి 48% వచ్చింది, బీజేపీకి 7.4, జనతాకి 67. సో సీట్స్ వచ్చేసి కాంగ్రెస్ 415 సీట్స్, బీజేపీకి 2 సీట్స్, జనతాకి 10 సీట్స్, లోక్దల్కి 5.7. ఇలా పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ ఉన్నాయి, వాటికి వచ్చిన సీట్స్ ఉన్నాయి. సో దిస్ హ్యాపెండ్ బికాస్ ఇన్ అవర్ కంట్రీ వీ ఫాలో ఏ స్పెషల్ మెథడ్ ఆఫ్ ఎలక్షన్స్ అండర్ దిస్ సిస్టమ్. ద ఎంటైర్ కంట్రీ ఇస్ డివైడెడ్ ఇంటూ 543 కాన్స్టిట్యూషన్స్. మన ఇండియా మొత్తం కూడా సో 543 కాన్స్టిట్యూయన్సీస్ డివైడ్ అయ్యనమాట. ఇండియా మొత్తం కూడా కాన్స్టిట్యూయన్సీస్ డివైడ్ అయిన ఇట్లా 543 కాన్స్టిట్యూయన్సీస్ డివైడ్ అయినాయి. సో దాంట్లో మనకి ఈచ్ కాన్స్టిట్యూయన్సీకి కూడా ఒక రిప్రజెంటేటివ్ని ఎన్నుకుంటాం మనము. సో ఆ ఎన్నుకున్న క్యాండిడేట్ హూ సెక్యూర్స్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఓట్స్ ఇన్ దట్ కాన్స్టిట్యూన్సీ డిక్లేర్డ్ ఎలెక్టెడ్. సో ఆ కాన్స్టిట్యూయన్సీలో 50,000 ఓట్లు ఉంటే 50,000 ఓట్లలో సో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తాయి, 30,000 ఓట్లు వచ్చాయి అనుకోండి ఒక పర్సన్కి, కాంగ్రెస్ పర్సన్కి 30,000 ఓట్లు వచ్చాయి. మిగతా వాళ్ళకి బీజేపీకి కానీ 29,000 వచ్చాయి. 29,000 రావు కదా 50,000కి. సో 19,000 వచ్చాయి అనుకున్నాము. సో మిగతా ఇండిపెండెంట్ వాళ్ళకి 1,000 వచ్చాయి అనుకున్నాం. సో ఇలా ఎక్కువ ఓట్స్ వచ్చిన వ్యక్తి ఆటోమేటిక్గా ఎలెక్టెడ్ అని డిక్లేర్ చేస్తాం అనమాట రూల్స్ ప్రకారం. సో ద క్యాండిడేట్ హూ సెక్యూర్స్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఓట్స్ ఇన్ ద కాన్స్టిట్యుయెన్సీ ఇస్ డిక్లేర్డ్ ఎలెక్టెడ్. సో ఎవరికి ఎక్కువ ఓట్స్ వస్తే వాళ్ళు డిక్లేర్ చేస్తారు. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు నోట్ దట్ ఇన్ దిస్ సిస్టమ్ హూ ఎవర్ has more votes than all other candidates is declared. The winning candidate need not secure a majority of votes. This method is called the first past the post system. So అంటే మెజారిటీ అంటే 50 మోర్ దెన్ 50% పైన రావాల్సిన అవసరం లేదు. సో ఉన్న క్యాండిడేట్స్లో 4 క్యాండిడేట్స్ అన్ని పార్టీకి సంబంధించి 4 పార్టీలకు సంబంధించి కంటెస్ట్లో పార్టిసిపేట్ చేస్తే ఎలక్షన్ కంటెస్ట్లో సో దాంట్లో ఏ కాంగ్రెస్ వ్యక్తికి ఎక్కువ ఓట్లు వస్తే కాంగ్రెస్ వ్యక్తి మాత్రమే గెలుస్తాడు. సో కాంగ్రెస్ మాత్రము 80% ఆఫ్ ద ఓట్స్ కానీ మోర్ దెన్ 50% ఆఫ్ ద ఓట్స్ సెక్యూర్ చేసుకోవాల్సిన అవసరం లేదనమాట. సో దాన్నే ఆ సిస్టమ్ని మనము ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్, ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వాళ్ళకి ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ సిస్టమ్. In the electoral race, the candidate who is ahead of others who crosses the winning post first of all is the winner. This method is called the plurality system. This is method of election prescribed by the constitution. సో దీన్ని ప్లూరాలిటీ సిస్టమ్ అంటాం మనము. కాన్స్టిట్యూషన్ ఈ మెథడ్ని డిస్క్రైబ్ చేసింది. సో మన ఎగ్జాంపుల్కి వెళ్తే మనము కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ షేర్ ఆఫ్ సీట్స్ని దాని షేర్ ఆఫ్ ఓట్స్ కంటే
ఎక్కువ తీసుకుంది అనమాట. సో దే సెక్యూర్ లెస్ దెన్ 50% ఆఫ్ ద ఓట్స్. 48% వచ్చినా కానీ 50% కంటే తక్కువే. కానీ క్యాండిడేట్స్ చూస్తే విన్నింగ్ క్యాండిడేట్స్ 50% ఆఫ్ ఓట్స్ తక్కువ వచ్చినాయి. అలాగే ఓట్స్ దట్ గాట్ ఆల్ ద లాసింగ్ క్యాండిడేట్స్ go waste for those candidates or parties get no seat from those votes. Suppose a party gets only 25% of votes in every constituency, but everyone else gets even less votes. In that case, party would win all the seats with only 25% votes or even less. సో ఒక కాన్స్టిట్యుయెన్సీలో 25% ఓట్సే ఒక పర్సన్కి వచ్చాయి. మిగతా పర్సన్స్ ఎలక్షన్ కండక్ట్ చేసిన వాళ్ళకి 25% కంటే తక్కువ వచ్చి ఒకరికి 20 వచ్చాయి, ఒకరికి 18 వచ్చాయి, ఇంకొకరికి 19, ఇలా ఈ పర్సెంటేజ్ ఓట్లు వస్తే సో 25% వచ్చిన వాళ్ళు మాత్రమే విన్ అవుతారు. అదే ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ సిస్టమ్. సో ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ సిస్టమ్ అర్థమైంది అనుకుంటాము. సో నెక్స్ట్ మెథడ్ ఆఫ్ ఎలక్షన్స్ చూస్తే మనకి ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్. సో ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అనేది మనము నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ దీని గురించి నెక్స్ట్ వీడియోలో పార్ట్ బిలో డీటెయిల్గా చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.